హాయ్ హలో దిస్ ఇస్ ప్రియాంక అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లాగ్. ఏంటి విలేజ్లో భోగి సంబరాలు అని చెప్పి ఇన్ని కూరగాయలు ఇంత హడావిడని చూస్తున్నారా? ఏం లేదండి, మేము ఒక 10 ఫ్యామిలీస్ కలిపి ఒక చోట ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకుంటాము. ఎందుకు అంటే పిల్లలకి అనేది మెయిన్ రిలేషన్ అనేది కంపల్సరీ తెలియాలి. ఇప్పుడున్న జనరేషన్లో రిలేషన్ వాల్యూస్ అస్సలు లేకుండా పోతున్నారు కదా, అదొక రీజను. అండ్ దెన్ ఇంకా జాబ్స్ అని వర్క్స్ అని ఫుల్ ఫ్రస్ట్రేటెడ్లో ఉంటున్నాం కదా, ఒక 3-4 డేస్ మంచిగా ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేస్తే ఇంకా ఇయర్ మొత్తం హ్యాపీగా ఉండొచ్చు అనమాట. సో ఆ ఇంటెన్షన్తో మా వాళ్ళు ఇలా ఒక 3 డేస్ ఫెస్టివల్ అనేది లాస్ట్ ఇయర్ నుంచి సెలబ్రేట్ చేస్తున్నారనమాట అందరూ కలిపి. సో ఇంకా మార్నింగే యాక్చువల్గా అనుకోయింది 4:35 కల్లా భోగి మంటలు స్టార్ట్ చేద్దామని, కానీ ఆల్మోస్ట్ 6 అయిపోయిందనమాట. ఎందుకంటే వేయాలి కదా అంతా. సో మనం చేసేది ఏం లేదు, జస్ట్ వీడియోస్ తీసుకోవడం తప్ప, చేసే వాళ్ళకే తెలుస్తుంది వాల్యూస్ అంతా. సో నేనైతే ఎప్పుడు పాల్గొనలేదు ఇట్లా భోగి మంటలదంతా. లాస్ట్ ఇయరే అనమాట. ముందంతా భోగి మంటలంతా ఏమీ లేదు అసలు. భోగి అంటేనే మేము హౌస్ క్లీన్ చేసుకుంటాం అనమాట ఆ రోజు. లాస్ట్ ఇయర్ పార్టిసిపేట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చేస్తున్నారు కాబట్టి, లేదు అంటే జస్ట్ ముగ్గు వేసినామా గొబ్బెమ్మలు పెట్టినామా అనేటట్లే ఉండుండే మా సంక్రాంతి. బట్ లాస్ట్ ఇయర్ నుంచి మంచిగా ఫుల్ఫిల్ అయిపోతుంది అనమాట పండగ అనేది. ఇక్కడే చూడండి, ఇంకా అంటే భోగి మంటలు ఎలా వేయాలి ఏంటి అనేది ఒక పర్టికులర్ ప్రాసెస్ అంటూ ఉంటుంది. వేరే వాళ్ళకైతే అంటే ఒక్కొక్క వేరే విధంగా ఉంటుంది కదా. ఇక్కడ మేమైతే అన్నీ పెట్టేసి ఆవు పిడకలా ఉంటాయి కదా, అవి పెట్టి దాంట్లో ఆవు నెయ్యి వేసి మంట అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా భోగి మంటలు అయితే స్టార్ట్ అయ్యాక కొంచెం డ్యాన్స్ అనుకోండి, డ్యాన్స్ లాంటిదే కానీ డ్యాన్స్ కాదనమాట. అలా కొంచెం దాని చుట్టూ డ్యాన్స్ లాగా భోగి పాటలు పెట్టుకొని అట్లా ఒకసారి పిల్లలు, ఒకసారి లేడీస్, ఒకసారి జెంట్స్, అండ్ దెన్ అందరం కలిపి ఒకసారి అలా వేసామన్నమాట. జస్ట్ ఒక మూమెంట్ లాగా ఉండుద్ది అని. లాస్ట్ టైం వేరే చోట వేసాము, ఇయర్ ఇక్కడ వేసాము, బాగా వచ్చిందనమాట. సో చూడండి మీకే అర్థమవుతుంది. ఇక్కడ ఇంకా చూసారు కదా, ఇట్లయితే బాగా వేసుకున్నాం. అంటే ఇక్కడ ఫన్ పార్ట్ ఏంటంటే మళ్ళీ ఎవ్వరికీ డ్యాన్స్ రాదు, ఏదో అలా వెయ్యాలి అంటే వెయ్యాలి అని వేస్తున్నాము గుంపులో గోవిందా అన్నట్లు. సో హీట్ అయితే బాగా వస్తుంది, అందుకని నేనైతే ఫస్ట్ దూరంగా ఉన్నా, ప్రెగ్నెంట్ కదా ఎందుకు రిస్క్ అని చెప్పి జస్ట్ ఒక్కసారి అలా పార్టిసిపేట్ చేయాలి అంటే చేసామన్నమాట. సో ఇంకా భోగి మంటలు అయిపోయాక అందులోనే వేడి నీళ్ళు కాంచి ఇంకా ఒక పెద్ద తప్పెలు పెట్టామన్నమాట. ఆ నీళ్ళతో పిల్లలకైతే స్నానం చేయించాము, మంచిది కదా భోగి పళ్ళు వేసి అని చెప్పి. సో ఇక్కడ ఇదంతా కంప్లీట్ అయ్యాక ఇంకా
లంచ్, డిన్నరు, మార్నింగ్ బ్రేక్ఫాస్టు ఏమేమి తిన్నాము ఏంటి అనేది కొన్ని కొన్ని క్లిప్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ అన్నీ అయితే రికార్డ్ చేయలేకపోయాను, ఎందుకంటే ఫుల్ హడావిడి. అసలు ఎంజాయ్మెంట్లో ఇక్కడ రికార్డ్ చేస్తున్నాము ఎక్కడ లేదు అనేది అర్థం అవ్వలేదన్నమాట. నాతో ఉన్నవి ఆ డేలో మేమేమేం చేసాము అన్నది మాత్రమే ఇందులో ఉంటుంది. సో రెడీ చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్ళిపోయినాము. సరదాగా ఇక్కడ మా అన్న వదిన అయితే అన్నం తినిపించుకుంటున్నారనమాట. మళ్ళీ మళ్ళీ ఈ మూమెంట్స్ రావు కదా, మనం ఇంట్లో ఎలాగో ఇలా పనులన్నీ ఏం చెయ్యము నాకు తెలిసి. సో ఇక్కడైతే తినిపించు అని ఫోర్స్ చేస్తున్నారు వీళ్ళు సిగ్గుపడుకుంటా. అలా పక్కన అంతా కొంచెం చీరప్ చేసుకుంటా బాగానే ఎంజాయ్ చేసామన్నమాట. సో ఫస్ట్ డే కదా ఫుల్ ఎనర్జీగా ఉండినాము. సెకండ్ డేకి కొంచెం ఎనర్జీ అనేది డ్రాప్ అయిపోయింది. ఎందుకంటే ఎట్లయినా కానీ నిద్ర అనేది తక్కువైపోతుంది కదా, ఫుడ్ లేకుండా అయినా ఉంటాం కానీ నిద్ర లేకుండా ఉన్నాము. సో ఇక్కడ ఇంకా మ్యూజికల్ చైర్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు ఎక్సెప్ట్ నేను తప్ప. లేడీస్ ఒకసారి, జెంట్స్ ఒకసారి, చిల్డ్రన్స్కి ఒకసారి, అన్ని 3 గేమ్స్ ఏ గేమ్స్ అయినా కూడా కొన్ని బాగా పార్టిసిపేట్ చేసుకున్నారనమాట. ఈసారి నేనే కొంచెం దూరంగా ఉన్నా, ఎందుకు రిస్క్, ఎందుకు నెక్స్ట్ ఇయర్ కావాలంటే మంచిగా పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పి. వీళ్ళు ఎప్పుడు ఇలా ఆడింది లేదు. అంటే ఇప్పుడు టౌన్లో ఉన్న వాళ్ళు ఒకటి, విలేజ్లో ఉన్న వాళ్ళు ఒకలాగా ఉంటారు కదా. సో ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరం కలిసిపోయి బాగా ఆడుకున్నారనమాట గేమ్స్ అయితే. ఇంకా ప్రైజెస్ అలా పెట్టింటే మంచి ఊపు మీద ఆడేవాళ్ళేమో మా పెద్దమ్మ వాళ్ళు ఇట్లా అంతా. కానీ ఇక్కడ ఆయన కూడా బాగా ఆడుకున్నారనమాట. ఇంకా గేమ్స్ అయితే ఇట్లా కంటిన్యూ అవుతున్నాయి. ఒక్కొక్క గేమ్ ఒక రోజు ఒక గేమ్ లాగా అట్లా పెట్టుకున్నాం అనమాట. మేబీ ఇవి కొంతమందికి చూసే వాళ్ళకి అంటే మా రిలేటివ్స్లోనే ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అలా అనిపిస్తుందేమో నాకు తెలిసి. అంటే కొంతమంది అనడం వల్ల విన్నాను. బట్ ఎవరి ఎంజాయ్మెంట్ వాళ్ళది, ఎవరు మనకైతే పెట్టారు కదా. సో ఇక్కడైతే మేము బాగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. సో మనీ అన్నది ఇంపార్టెంటే కాదనట్లేదు, కానీ మనీనే ఇంపార్టెంట్ అని మాత్రం ఎప్పుడు అనుకోకూడదు. లైఫ్లో రిలేటివ్స్ ఎంత ఇంపార్టెంటో అన్ని అకేషన్స్ అన్నీ అట్లా ఉండాలన్నమాట కంపల్సరీ. సో పిల్లలకైతే మనం ఖచ్చితంగా నేర్పించాల్సింది రిలేషన్ బిల్డ్ చేయడం అనమాట. ఎందుకంటే మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో కూడా తెలియని లైఫ్ ఇది. సో పిల్లలతో అయితే పిల్లలకి మంచిగా రిలేషన్ వాల్యూస్ అనేది తెలియజేయాలన్నమాట. నాకైతే ఈ ఫంక్షన్ చేయడం వల్ల ఖచ్చితంగా పిల్లలకి రిలేషన్ వాల్యూ మంచిగా బిల్డ్ అవుతుంది అనేది ఒకటైతే బాగా నమ్మకం వచ్చింది. సో అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ కాకపోయినా కూడా అప్పుడొకసారి ఇలా కలవడం వల్ల పిల్లలకి వాళ్ళేమవుతారు వీళ్ళేమవుతారు అన్నది ఒక ఐడియా వస్తుంది. వాళ్ళకంటూ ఒక రిలేషన్, మనకి వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు అనేది పక్కా తెలుస్తుంది అనమాట. నాకు లేడీస్ ఆడడము, బాయ్స్ చిన్నపిల్లలు ఆడడము ఏమంత అనిపించలేదు, కానీ ఈ గేమ్ మా జెంట్స్ ఆడడం మాత్రం బాగా ఉండిందనమాట. పెద్దళ్ళు వాళ్ళెప్పుడు మనీ సంపాదించడము లేదా వాళ్ళ ఎంజాయ్మెంట్ అలా ఉంటుంది, కానీ ఇలా లేడీస్ మధ్యలో కలిసి ఆడడము కొంచెం సరదాగా ఫన్నీగా ఉండింది అనమాట. డ్యాన్సులు వేసుకుంటా బాయ్స్ అంటారు, కానీ బాయ్స్ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తే మనం వాళ్ళని బీట్ చేయలేమన్నమాట ఆడళ్ళం. సో అట్లా బాగా ఎంజాయ్ చేసుకుంటా అన్నారనమాట. ఇదంతా కంప్లీట్ అయ్యాక ఈవినింగ్ భోగి పళ్ళు పోసానమాట బాబుకి. యాక్చువల్గా అది కూడా అందరం కలిపి ఒక చోట చేద్దాం అనుకున్నాం, కానీ కుదరలేదనమాట. ఇంకా ఫుల్ హడావిడైపోయింది ఈవినింగ్ అయ్యేసరికి. అందుకని చెప్పి నేను చేతనికి ఇంట్లో ఒకదాన్నే పోసాను. ఆల్రెడీ నార్మల్గా అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు కదా, అది కూడా భోగి పళ్ళది కూడా నేను స్నానం చేయించేటప్పుడు చేశాను. ఇంకా చిన్న బాబునే కదా, 3 years బాబు కదా అని చెప్పి మళ్ళీ ఈవినింగ్ వాకిట్లో కూర్చోబెట్టి ఇంట్లో చైర్లో కూర్చోబెట్టి నేను, మా అత్త అండ్ ఇంకొక అత్త, 5 మంది అలా పోయిస్తారు కదా, అలా అయితే చేయించాను అనమాట. సో సక్సెస్ఫుల్గా భోగి సంబరాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట. నెక్స్ట్ సంక్రాంతి ఇది కూడా మీతో షేర్ చేసుకుంటాను. యాక్చువల్గా Day 1, Day 2, Day 3 ఇలా పెడదాం అనుకున్నాం, కానీ కుదరలేదు. సో ఓన్లీ 2 days మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడేంటి అంతా కలిపి అనుకున్నారా, కొన్ని రీల్స్ చేశాను అనమాట, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. సో నేను ఐడి లింక్ చేస్తాను, వెళ్ళి చూడండి డిస్క్రిప్షన్లో. సో కంప్లీట్గా ఇక్కడ ఇంకా భోగి పళ్ళతోటి ఈ వీడియో అనేది ఎండ్ అయిపోతుంది. సో ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో నా వాయిస్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే నాకు ఫుల్ ఏమంటారో ఆయాస వచ్చేస్తుంది అనమాట, మాట్లాడలేకపోతున్నా. వీడియో లేట్ అవ్వడానికి కూడా అదే రీజను, కాఫ్ కోల్డ్ ఫుల్ ఉండింది. అది కొంచెం తగ్గితే వాయిస్ అనేది మీకు అర్థమవుతుంది కదా, లేకుంటే వాయిస్ అర్థమవుతుందని చెప్పి వెయిట్ చేశాను. లేకుంటే నెక్స్ట్ డేనే మీకు వీడియో వచ్చేస్తుంది అనమాట. బాయ్ గాయ్స్.